మయూఖ శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ పేరు సింధూరి. మనుషుల్లో కృత్రిమత పెరిగిపోయిందనేది వాస్తవం. తమకేం కావాలో తెలుసు, ఏం అక్కర్లేదో కూడా తెలుసు. ఏది కావాలో దాన్ని వదిలిపెట్టి లేని అవసరాన్ని సృష్టించుకుని దానికోసం అవస్థపడ్డం జీవనశైలిగా మారిన నేపథ్యంలో ముందు రాత్రి క్రిస్టల్ ప్యాలెస్లో జరిగిన పార్టీ గురించి రావు అడిగిన ప్రశ్న, బాగా ఎంజాయ్ చేశాం కదూ అని. అది గుర్తొచ్చింది నరేంద్రకి. వెంటనే పార్టీని ఏ మాత్రం ఎంజాయ్ చెయ్యలేకపోయిన సింధూరి కూడా గుర్తొచ్చింది. ఇద్దరూ అలా వెంటనే గుర్తొచ్చారంటే వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉందని కాదు, ఒకే విషయం మీద ఇద్దరి స్పందనలో గల వైరుధ్యం. సింధూరి నరేంద్రని చూసి చూడనట్టు చూసింది. ఆమె కళ్లల్లో అదే నిర్లిప్తత, భావరాహిత్యం. హోరెత్తిపోతున్న సంగీతం మధ్య ఇమడలేక సుదూర తీరాల్లో ఎక్కడో ఏదో వెతుక్కుంటూ వలసపోయిన మనసు. అది లేక ప్రాణం ఉన్న జీవం లేని శరీరం. దాన్ని లయబద్ధంగా ఆడిస్తున్న ఆమె భర్త దిలీప్. నరేంద్రన్ చూసి ఎవరో తెలియనట్టు ముఖం తిప్పుకున్నాడు. అతను పెద్ద క్యారికేచరు. ఎంజాయ్డ్ ఏ లాట్ కదూ? రావు ప్రశ్న మళ్లీ గుర్తొచ్చింది నరేంద్రకి. ఇద్దరు కో ప్రొఫెషనల్స్. సైకియాట్రీ లైన్లో ఉంటూ ఒకరికొకరు పోటీ కాకుండా స్నేహాన్ని దాదాపు 10 ఏళ్ల నుంచి నేర్పుకుంటున్నారు. డాక్టర్లకి వృత్తిపరంగా పోటీ పడాల్సిన అవసరం ఎప్పుడో తప్పిపోయింది. వాళ్ల వృత్తిలోకి వ్యాపార దృక్పథం ప్రవేశించడంతో ఎవరి సర్కిల్ వాళ్లకు ఉంటుంది. ఆ సర్కిల్లో కొందరు పేషెంట్లు, వాళ్ల సర్కిల్స్, అన్ని ఆవృత వృత్తాలు. ఒక్కోసారి ఈ పేషెంట్లు ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్కి మారతారు. అలా ఎందరో డాక్టర్లను మార్చి వచ్చిందే సింధూరి. 16 ఏళ్ల వయసులో అందరూ అందంగానే కనిపిస్తారు. అది అందం కాదు, ఆ వయసు తెచ్చే ఆకర్షణ. ఆ తర్వాత కూడా నిలిచి ఉండేదే అందం. అలాంటి అందం ఆమెది. ఆమెని మొదటిసారి చూడగానే నరేంద్ర మనసు పగ్గాలు తెంచుకుని ఎక్కడికో ఎగిరిపోయింది. సుతారంగా విచ్చుకునే మొగ్గలు, నిశ్శబ్ద గీతాలు గుర్తొచ్చాయి. కాలేజీ రోజులప్పటి అసంపూర్ణ ప్రేమ చిత్రాలు, వాటి పరిపూర్ణతని పెళ్లిలో వెతుక్కోవడం, అది దొరికిందో లేదో తెలియని సందిగ్ధత, అవన్నీ మెరుపుల్లా మెరిశాయి. అలాంటి సింధూరిని నరేంద్ర దగ్గరికి ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చాడు ఆమె భర్త. నా పేరు దిలీప్, ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్ని అని తనని తను పరిచయం చేసుకుని ఆమెను కూడా తనే పరిచయం చేశాడు. ఆమె తన దగ్గరకు వచ్చిందంటే అదొక అపశృతిలా అనిపించింది నరేంద్రకి. పరిశీలనగా చూశాడు. మొహంలో ఒకలాంటి నిరాసక్తత కనిపిస్తుంది. రోగ లక్షణాల కోసం వెతికాడు. అలాంటివి ఏం కనిపించలేదు. భర్తే ఆమె సమస్య. చాలా మంది గుర్తించరు గాని మనసులు కలవనప్పుడు భార్యాభర్తలే ఒకరికొకరు పెద్ద తలనొప్పి అవుతారు. మనసులు కలవడం అంటే ప్రేమ పుట్టడం లాంటి నైరూప్య విషయం ఏం కాదు. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి అభిరుచులు, మనోగత భావాలు మరొకరికి అర్థమై సంఘర్షణ ఏం లేకుండానే వాటిని మననిస్తారు. లేకపోతే ఏముంది, వ్యక్తిగత అస్తిత్వం కోసం ఇద్దరూ సంఘర్షిస్తారు. సంసారం సాగాలంటే ఎవరో ఒకరు తగ్గాలి. ఈ తగ్గడం అనేది ఎప్పుడు ఎవరో ఒకరి వంతే అయితే ఆ అసంతృప్తి నిత్య కష్టమే. తన 10 ఏళ్ల అనుభవంలో ఎన్నో కేసులు చూశాడు నరేంద్ర. హిస్టీరియా, డిప్రెషను ఎన్ని కేసులని. వచ్చాక వైద్యం చేయించుకోవడం సరే, రాకుండా ఎందుకు చూసుకోరు? మారుతున్న జీవనశైలి, పెరిగిపోతున్న స్వార్థం, మనిషికి మధ్యన గల అవగాహన లేమి, ఒత్తిడి, మెదడు విడుదల చేసే ఎండార్ఫిన్స్, క్యాన్సర్కైనా గుండె జబ్బులకైనా మానసిక సమస్యలకైనా కారణాలు ఇవే. పగలు రాత్రి తేడా లేకుండా ట్రాంక్విలైజర్స్ మత్తులో కొట్టుకునే క్యాన్సర్ పేషెంట్లు, పగలు రాత్రి తేడాని గుర్తించలేనంత నిరాసక్తతలో కూరుకుపోయే డిప్రెషన్ పేషెంట్లు. ఇదేనా 20వ శతాబ్దాంతపు ప్రగతి? గుండెల్లో గుచ్చుకున్నట్టయింది నరేంద్రకి. సింధూరి అతన్నంతగా కదిలించింది. దిలీప్ పాత రిపోర్ట్స్ చూపించాడు. వాటిని చదివాక ఆమెను పరీక్షించాలి, మీరు కొద్దిసేపు బయట ఉండండి అని సున్నితంగా సూచించాడు నరేంద్ర. వెళ్తూ దిలీప్ చూసిన చూపుల్లో అన్నీ నేనే చెప్పాను, ఇంకా మీరు అడిగేదేంటనే భావం వ్యక్తమైంది. అతను వెళ్ళగానే చెప్పింది సింధూరి, నాకెలాంటి జబ్బు లేదు, మీరు అనవసరంగా శ్రమ పడకండి డాక్టర్. రాయాలనుకున్న మందులేవో రాయండి. లేని రోగానికి మందు ఉండదు కాబట్టి తగ్గలేదని మరో డాక్టర్ దగ్గరికి వెళ్తాం అంది. ఆ చెప్పడంలో ఎంతో స్పష్టత ఉంది. ఆమె చెప్పిన విషయం నరేంద్ర ఊహించినదే అయినా
అంత బాహాటంగా చెప్తుందనుకోలేదేమో షాక్ అయ్యాడు. అయినా వెంటనే తేరుకుని ఎందుకనిలా అని అడిగాడు. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే అడుగుతారా అంది. అడిగి చెప్పించుకోకపోతే సమస్య ఎలా తెలుస్తుంది? అది తెలుసుకోకుండా నేను వైద్యం ఎలా చేస్తాను? నరేంద్ర మెత్తగా నవ్వాడు. ఆమె లోతుగా చూసింది. ఆ చూపులో పరిపూర్ణత కనిపించింది అతనికి. వినండి అయితే, కొంత వ్యక్తిగతం, కొంత సామాజికం అంది. వివరంగా చెప్పండి. సైన్స్లో ప్రతిదానికి నిర్దిష్టమైన పేరు ఉంటుంది. అలా పేరు పెట్టగలిగితే వైద్యం తేలిక. ఉదాహరణకి, దేన్నైనా చూసి అనవసరంగా అతిగా భయపడితే ఫోబియా అంటారు. అలాగే దేన్నైనా అతిగా ఇష్టపడితే మేనియా అంటారు. అలా. సింధూరి కొద్దిసేపు మౌనంగా ఉంది. తలొంచుకుని గోళ్లు చూసుకుంది. తలెత్తితే ఎదురుగా నరేంద్ర కనిపించాడు. అతని మించి పైకి చూస్తే గోడకి చక్కటి సీనరీ కనిపించింది. దానిమీద దృష్టి నిలిపింది. మళ్ళీ మామూలుగా కూర్చుని అడిగింది. గుండె మార్పిడి చాలా కాలంగా చేస్తున్నారు. ముఖాన్ని కూడా మారుస్తున్నారని ఈ మధ్య చదివాను. అలాగే పెళ్ళయి అవగానే ఆడపిల్లలకి మనసు మార్పిడి చేసే ప్రక్రియ ఏదైనా ఉందా? ఇది నరేంద్ర ఊహించిందే. ఆమె చాలా సన్నిహితంగా అనిపించింది. తమ మధ్య సంభాషణ వృత్తిపరమైనదిగా కాకుండా ఆంతరంగికమైన ఇంటరాక్షన్గా మారటం గుర్తించాడు. చాలా క్లుప్తంగా తన గురించి చెప్పింది. ఎంటెక్ చదివి అతను, ఎంఏ చదివి నేను పెళ్లి చూపుల్లో ఒకరినొకరు చూసుకుని ఇష్టపడి చేసుకున్నాం. మౌలికంగా మా ఇద్దరి ప్రవృత్తులు వేరువేరు అనే విషయం పెళ్ళయ్యాకే అర్థమైంది. అతను చాలా సందడి మనిషి. రాక్ మ్యూజిక్, స్టీరియో, డాన్స్, ఫ్రెండ్స్, పార్టీలు అతనికి ఇష్టం. తక్కువ స్థాయిలో కర్ణాటక సంగీతం వింటూ ఏ పుస్తకం చదువుకోవడం నాకిష్టం. అతని అభిరుచుల్ని నేను ఇష్టపడాలని కొంత ప్రయత్నించాను. కనీసం అలా నటించాలని చూశాను. నటన అనేది ఎల్లవేళలా సాధ్యపడే విషయం కాదు. ఆధునిక జీవితంలో ఉండే కృత్రిమత, నాటకీయత నాకు నచ్చవు. కానీ అతను వాటిల్లో పూర్తిగా కూరుకుపోయి ఉన్నాడు. నేను మౌనంగా ఉంటే డిప్రెషన్ ఏమోనని అతనికి భయం. ఒంటరితనానికి, ఏకాంతానికి తేడా తెలియని మనిషి. నన్నిలా డాక్టర్ల చుట్టూ తిప్పుతున్నాడు. ఆమె గొంతు వణికింది. ఎవరూ ఆమెనింత వివరంగా అడగలేదు. ఎవరికి తను చెప్పలేదు. ఎవరికి చెప్పినా, ఎంత చెప్పినా అర్థమవ్వదనే నిర్లిప్తత. నువ్వే మారాలి. నీ పద్ధతులు మార్చుకోవాలి. అతనికి అనుగుణంగా ఉండాలి. ఆమె చుట్టూ ఎన్నో గొంతుల ఘోష. ఆ ఘోష ముందు ఆమె గొంతు వినిపించదు. కానీ దానికి భిన్నంగా తను పడే తపనంతా నరేంద్ర ముఖంలో కనిపించింది. అందుకే ఆమె గొంతిప్పింది. పెద్దగా మందులేం రాయలేదు నరేంద్ర. ఆ రాసిన కొంచెమైనా దిలీప్ సంతృప్తి కోసం సింధూరిని మళ్లీ వెంటనే మరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఉంచేందుకు అతన్ని విడిగా పిలిచి చెప్పాడు. కొంతమంది నిశ్శబ్దాన్ని ప్రేమిస్తారు. అలాంటి వారిలో మీ భార్య ఒకరు. ఆమె చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని ఉంచండి అని మనుషుల్లో ఉండే తేడాలు, వైవిధ్యం నుంచి వైరుధ్యం దాకా చెప్పాడు. వెళ్తూ వెళ్తూ దిలీప్ చూసిన చూపు, దానికి అర్థమేమిటో తొందరలోనే తెలిసింది నరేంద్రకి. రావు ఫోన్ చేసి చెప్పాడు, నీ కేసోడు నా దగ్గరికి వచ్చిందని. అంతే. నిన్న పార్టీలో మళ్లీ చూశాడు ఆమెని. ఎంజాయ్డ్ ఏ లాట్ కదూ అని కదా రావు ప్రశ్న. నరేంద్ర ఆలోచనలు స్మృతిపథంలో విశ్వభ్రమణం లాంటివి చేసి మళ్లీ అక్కడికొచ్చి ఆగాయి. అలిసిపోయిన మెదడు ఇంకా ఆలోచించనని మొరాయించింది. చిన్న మళ్లింపు. ఫోన్ మోగింది. నరేంద్ర భార్య నీరజ, గైనకాలజిస్ట్. ఇంట్లో మాట్లాడుకోవడానికి తీరిక లేక వదిలేసిన విషయాలని క్లినిక్లో కూర్చుని సమయం దొరికినప్పుడు మాట్లాడుతుంది. రావు ప్రశ్నని ఆమెకి బదలాయించి జవాబు రాబట్టాలనిపించింది నరేంద్రకి. నీరజ, నిన్నటి పార్టీ బాగుందా? ఎంజాయ్ చేసావా అడిగాడు. అడిగాక అనిపించింది అలా అడగకుండా ఉండాల్సిందని, అడగడం అసంబద్ధంగా ఉందని. కొత్తగా అడుగుతున్నావేంటి నరేన్? నాకు ఈ పార్టీలవి నచ్చవని నీకు తెలుసు కదా. కృష్ణమోహన్ గారు ఇస్తున్నప్పుడు రమ్మని మరీ మరీ చెప్పాక బాగుండదని వచ్చాను. ఆయన కంపెనీల్లో మనకి వాటాలున్నాయి. వ్యవహారాలు సజావుగా సాగాలని. అతను అలా ఎందుకు అడిగాడో ఆమెకి అర్థమవ్వలేదు. ఏంటి నరేన్ వింతగా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? నీరజ గొంతులో ఆతృత. భర్త చాలా సున్నిత మనస్కుడని ఆమెకి తెలుసు. ఎప్పుడు దేనికి ఎలా స్పందిస్తాడో మాత్రం తెలుసుకోలేకపోతుంది. అర్థమైనట్టే ఉంటాడు. అంతలోనే అందనంత దూరానికి వెళ్ళిపోతాడు. నిన్న సింధూరి కూడా వచ్చింది అన్నాడు. సింధూరంటే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ భార్య. ఆమెంటే నీకెందుకంత ఇంట్రెస్ట్? చివర్లో ప్రశ్నించినప్పుడు ఆమె గొంతు తీవ్రంగా ఉంది. అందులో
అసూయ కొద్దిగా ధ్వనించింది. సింధూరి నీరజకి తెలుసు. విమెన్స్ లీగ్ మీటింగ్స్ లో కలుస్తుంటారు. ఆ పైన నరేంద్ర కూడా చెప్పాడు. నరేంద్ర భార్య గొంతులో ఒక్కసారిగా వచ్చిన మార్పుని గుర్తించాడు. నవ్వుకున్నాడు. గుండెల్లోంచి ఎగదన్నుకొచ్చిన ఆర్తి దాన్ని ధ్వనింపనివ్వలేదు. ఆమెను చూసినప్పుడల్లా నేను బాగా డిస్టర్బ్ అవుతున్నాను నీరజ. ఎందుకో తెలీదు. నా చిన్నతనం, యాంత్రికతతో పరిచయం లేని నా బాల్యపు పల్లె జీవితం గుర్తొస్తుంది. అప్పుడు భావాలు చాలా స్వచ్ఛంగా ఉండేవి. అవి అచ్చంగా మనవే. ఎవరో కరిగించి బలవంతంగా మన చెవుల్లో పోసినవి, మన మీద రుద్దినవి కాదు. మన వికాసం కోసం మన మనసులు సృష్టించినవి. అవన్నీ ఏ కాలగర్భంలో కలిసిపోయాయోననే వెతుకులాట నాలో మొదలవుతుంది. అతని గొంతు వణికింది. అతని గురించి తెలిసే అలా మాట్లాడినందుకు ఆమెకి చిన్నతనం వేసింది. సుదీర్ఘంగా నిశ్వసించింది. అతనేమిటో ఈ వృత్తికి సరిపోడు. రోగులకు బదులు తనే రోగం తెచ్చుకునేలా ఉన్నాడు. రోజులు మారలేదా నరేన్? ఈ మార్పు మనం కోరి తెచ్చుకున్నదే కదా. ఇందులో ఇమడక తప్పదు. సమాజానికి అనుగుణంగానే మన కదలికలు ఉండాలి. గతి మార్చుకుని సంఘర్షించడం దేనికి? అందరూ పొందే దాంట్లో ఒకప్పుడు మనం ఆనందం పొందలేదా? ఇప్పుడు ఎందుకు మనం మినహాయించుకోవాలి? ఒకప్పుడు సోల్తో ఎంజాయ్ చేసేవాళ్ళం అనుకుంటా. ఇప్పుడు సెన్సెస్తో చేస్తున్నాం. ఎందుకే ఆలోచనలన్నీ? ఉంటాను, ఎవరో వచ్చారు, బాయ్ అని తనెందుకు ఫోన్ చేసిందో మర్చిపోయి ఫోన్ పెట్టేసింది. నీరజ కట్ చేసిన వెంటనే రావు ఫోన్ చేశాడు. చాలాసేపటి నుంచి ప్రయత్నిస్తున్నాను, ఎంగేజ్ వస్తోంది అన్నాడు. సాయంత్రం నువ్వు ఫ్రీయా అని అడిగాడు. ఎందుకు? అమృతాలోకి మీనాకుమారి పిక్చర్ వచ్చింది, నువ్వు కంపెనీ ఇస్తావని అన్నాడు. వెరోనిక? నరేంద్ర అడిగాడు. వెరోనిక రావు భార్య. తనని తీసుకెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు గాని తనకే నాతో రావడానికి అహం అడ్డుపడుతుంది. రావు నవ్వాడు. వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు లేవని నరేంద్రకు తెలుసు. వాళ్ళిద్దరి మధ్య గల ఆ గ్యాప్ ని పూరించాలని ప్రయత్నిస్తాడు. మంచి సినిమా, మంచి పుస్తకం, చిన్న ఔటింగ్, కలిసి పంచుకున్న అనుభూతి, అగాధానికి అటు ఇటు ఉన్న మనుషుల మధ్య భారతవుతుంది. కానీ రావు రావే. మరి వెరోనిక? ఆమెను గురించి నరేంద్రకి సందిగ్ధం. ఈ ఆడవాళ్లు మన ఎప్పుడు అర్థం చేసుకుంటారో? వాళ్ళకి కావాల్సిందల్లా సోషల్ సెక్యూరిటీ, స్థిరమైన జీవితం, భర్త, పిల్లలు. ఇవి ఉంటే చాలు. వాటికి మూల కారణమైన సెక్స్ పట్ల అనాసక్తి. కానీ మగవాళ్లో ఉండే తృష్ణ? రావు తనే మళ్ళీ అన్నాడు. అవన్నీ మనకు కూడా కావాలి కదా. కొన్ని కావాలనుకున్నప్పుడు ఇంకొన్నిటి పట్ల ఆసక్తి తగ్గించుకోవాలి అన్నాడు నరేంద్ర. పురాణాలే బెటరు నన్ను అడిగితే. కృష్ణుడికి 8 మంది, అర్జునుడికి 4, ధర్మరాజుకి 2. ఆ మాటకొస్తే ఒక్కరితో సర్దుకున్నది ఎవరంట? మగవాళ్ళలో ఉండే తృష్ణకి ఒక్క స్త్రీ ఏం చాలుతుంది అన్నాడు. నరేంద్ర నిట్టూర్చాడు. రావు రావే. అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు. అప్పుడు ప్లే బాయ్, ఇప్పుడు ఉమనేజరు. పెళ్ళయ్యాక ఈ కొత్త స్టేటస్ వచ్చింది. సరే గాని నిన్నటి పార్టీ నువ్వు ఎంజాయ్ చేసావా? సోల్ తోట, సెన్సెస్ తోట? కొద్దిగా తటపటాయిస్తూ అడిగాడు నరేంద్ర. రావు బిగ్గరగా నవ్వేశాడు. అది ఫోన్లోనని కూడా చూడకుండా. క్రమంగా అతని నవ్వు సన్నగిల్లింది. చాలా లోతైన ప్రశ్న నరేన్. ఎందుకు ప్రతిదీ నువ్వింత లోతుగా ఆలోచిస్తావు? నీకు కూడా ట్రీట్మెంట్ కావాలి. నా దగ్గరికి ఒకసారి రాకూడదు? మళ్ళీ నవ్వు. కొద్దిపాటి నిశ్శబ్దం. ఆ పైన తుఫాను వెలిశాక చల్లటి గాలి మందరంగా వీచినట్టు వినిపించింది రావు గొంతు. మనం దేన్ని సోల్తో ఎంజాయ్ చేయడం మానేశాం, కనీసం మనసుతో కూడా. అందుకే ఇంత అసంతృప్తి. దాన్ని చల్లార్చాలన్న ఆరాటం. షాంపెయిన్ కిక్స్ లాంటి పార్టీలు, తర్వాత హ్యాంగ్ ఓవర్లు, మళ్ళీ కిక్స్ కోసం వెతుకులాట. అంతా బిజీ బిజీ. ఏదీ ఆలోచించకూడదు. ఆలోచిస్తే ఏముంది? ఇంకేదో కావాలనిపిస్తుంది. మనకి దొరుకుతున్నది ఇదే, దీంతోనే సంతృప్తి చెందాలి అని ఆగి, పెరుగుతున్న మన ప్రాక్టీస్ చెప్పటం లేదా నరేన్? ప్రస్తుతపు సమాజం పరిస్థితి అడిగాడు. నువ్వు సింధూర్ కేసు స్టడీ చేసావా? నరేంద్ర ప్రశ్న. ఏదో శోధించాలని. ఆమెకు ఏమీ లేదు. పెర్ఫెక్ట్లీ ఓకే. భార్యాభర్తలు ఉత్తర దక్షిణ ధృవాలు. బలం అతనిది కాబట్టి ఆమె వంగుతోంది. అతను ఇనుప చువ్వ, ఆమె గాలి తెమ్మెర. అతను నాకు ముందే పరిచయం, ఆమె ఇప్పుడు పరిచయం అయింది. రావు నవ్వు. నరేంద్ర కోపంగా ఫోన్ పెట్టేశాడు. రావు దృష్టిలో ఏ స్త్రీ పడకూడదు. పడితే ఆమూలాగ్రం చదివేస్తాడు. తర్వాత రావు కారులో సింధూరి కనిపించింది నరేంద్రకి 4-5 సార్లు. ఆఖరిసారి వాళ్ళిద్దరినీ సిటీ అవుట్స్కర్ట్స్ లోని గెస్ట్ హౌస్ దగ్గర చూశాడు. ఈ మధ్యలో నరేంద్ర ఆమెను గురించి మరికొంత తెలుసుకున్నాడు.
ఈ మాట రావు అనే మాధ్యమం ద్వారా. బెల్లీ క్వీన్స్ బస్ట్ ప్రిన్సెస్ లో అంటుందట సింధూరి మోడల్స్ ని, సినీ తారల్ని. ఆమెకి సంపెంగ పువ్వులు ఇష్టంట. రావు వాటిని విజయవాడ నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తే తెలిసింది. బాల సరస్వతి గొంతన్నా, మల్లీశ్వరి పాత సినిమాలోని పాటలన్నా ఆమెకి ప్రాణం అట. రావు దగ్గర ఆ కలెక్షన్ కొత్తగా చూశాక అర్థమైంది. ఇంతలో సింధూరి ఆత్మహత్య చేసుకుందని రావే హఠాత్తుగా ఫోన్ చేసి చెప్పాడు. నరేంద్ర షాక్ అయ్యాడు. గుండెల నిండా దుఃఖం నిండిపోయింది. పేషెంట్లా అనిపించలేదు ఆమె అతనికి. తనలోని అంతర్గత సంఘర్షణే ఆమెగా రూపుదిద్దుకుని పరామర్శించడానికి వచ్చిందనిపించింది మొదటిసారి చూసినప్పుడు. ఎందుకు చనిపోయింది ఆమె? రావుతో కలిసి ఔచిత్యపు హద్దు దాటినందుక? అందుకు అంతరాత్మ ఒప్పుకోలేదా? రాజీ పడలేకపోయిందా? నరేంద్ర ఈ అన్వేషణలోంచి ఇంకా బయటపడనేలేదు. ఇంతలో మరో కాల్ రావు దగ్గర నుంచి. నేను ప్రాక్టీస్ ఎత్తేసి యూకే వెళ్ళిపోదాం అనుకుంటున్నా అన్నాడు. నరేంద్ర విస్మయచకితుడయ్యాడు. రావు అప్రయత్నంగా అన్నాడు. మనం డబ్బు సంపాదిస్తుంటాం అవసరానికి, ఒక్కోసారి అవసరాన్ని మించి కూడా. భార్యా పిల్లల కోసం అనే కారణాన్ని దానికి ఆపాదిస్తాం. అఫ్కోర్స్ నాకు పిల్లలు లేరనుకో. నువ్వు వెరోనికాని చూసావు కదా, ఒంటి మీద వీసమెత్తు అలంకారం కూడా చేసుకొని ఆ ప్యూర్ రోమన్ క్యాథలిక్ కోసం నేను సంపాదిస్తున్నానండో ఎంత రిడిక్యులస్ గా ఉంటుంది. జస్ట్ రిడిక్యులస్. రావు విషాదగీతంలా పలుకుతున్నాడు. నరేంద్ర మాట్లాడలేదు. ఇన్ఫాంట్ జీసస్ అనే ఆర్ఫనేజ్ లో ట్యూటర్ గా అప్లై చేసింది తను. ఆర్డర్స్ వచ్చాయి. నా కోసం తన తల్లిదండ్రులని, దేశాన్ని వదులుకుని వచ్చేసిన వెరోనిక ఉద్యోగం వచ్చేదాకా నాకు ఈ విషయాన్ని చెప్పలేదు. అన్ని ఏర్పాట్లు చేసేసుకుని ఆఖర్లో చెప్పింది. నేనొట్టి డబ్బు మనిషిని అనుకుంది. తన పట్ల నా ప్రేమ చచ్చిపోయిందనో, తనకన్నా నాకు నా అఫైర్స్ ముఖ్యమనో అనుకుంది. నేను ప్రాక్టీస్ ఎత్తేసి తనతో వస్తాననేసరికి ఆశ్చర్యపోయింది. నరేన్, మనం డబ్బు సంపాదించేది మన అహాన్ని తృప్తిపరచడం కోసం. ఆస్తులు సంపాదించిన, భార్యకి నగలు చేయించిన, సొసైటీలో మన్ని మనం గొప్పగా చూపించుకుందు కోసం. కానీ చాలా మంది ఆడవాళ్లు ఆత్మలతో మాట్లాడుతుంటారు, అంతరంగాలతో అల్లుకుపోతుంటారు, మనసులతో పరితపిస్తుంటారు. భర్త ఇచ్చే నిలువెత్తు ధనం కన్నా అతని కొనగోటి స్పర్శ కోసం కలవరించిపోతుంటారు అన్నాడు రావు. నరేంద్రది ఈసారి మౌనమే. నాకు సింధూరి దుఃఖం అర్థమైంది. అందుకే వెరోనికాని కాస్త ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నాను. యూకే వెళ్ళిపోతున్నాను ఆమెను అనుసరించి. అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తాను ఏం చెయ్యాలో అన్నాడు. ఎవర్ గ్రీన్ హీరోలో ఉండే రావు అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడిలా వైరాగ్యంగా అనిపించాడు నరేంద్రకి. ఆయన ఒక విషయాన్ని మర్చిపోలేదు. అది సింధూరి గురించి. నరేంద్ర మనసు చదివినట్టు చెప్పాడు రావు. సింధూరిలో కొన్ని భావతరంగాలు అణిచివేయబడి ఉన్నాయి. వాటిని నేను తాకాను. అవి ఉవ్వెత్తును లేచాయి. వాటి తాకిడికి ఆమె తట్టుకోలేకపోయింది. నరేన్, ఇందులో పెద్ద ఐరనీ ఏంటంటే వెడ్లాక్ని ఛేదించుకుని ఆమె బయటికి రాలేదు. నేను వెరోనికాని విడిచిపెట్టలేను. ఆమెకి దిలీప్, నాకు వెరోనిక ఉండగా మా మధ్య ఏర్పడిన బంధానికి నైతికత లేదు. అనైతిక బంధాన్ని తట్టుకోవడం సింధూర్ లాంటి వాళ్ళకి సాధ్యం కాదు. అందుకు చాలా ధైర్యం కావాలి. అయితే ఆమె చాలా సున్నిత మనస్కురాలు అన్నాడు. అతని గొంతులో దుఃఖపు తడి తగిలింది నరేంద్రకి. అదే నా సింధూరి చావుకి కారణం. నరేంద్రకి ఇంకా పూర్తిగా కారణం అందనే లేదు. రావు బాంబులో బ్లాస్ట్ అయ్యాడు. ఆ మూర్ఖుడు సింధూరికి బెల్లీ డిజైన్స్ కొని ప్రజెంట్ చేశాట. చాలా గాయపడింది. తనిష్టపడే తెల్ల సంపెంగలు కావు, ఇష్టంగా వినే దేవగాంధారాలు కావు. ఎలా భరిస్తున్నారు నరేన్ ఆడవాళ్ళు ఈ అవమానాల్ని? కన్సూమరిజం వరదలా ఇవి? బ్యూటీ మేకింగ్ బిజినెసా? స్త్రీని కొన్ని ఒంపు సొంపులుగా, కొన్ని స్పాట్స్గా, ఒక వినియోగ వస్తువుగా, ఒక శరీరంగా మాత్రమే గుర్తించే సంస్కృతి నుంచి ఎప్పటికి బయటపడతాం? వాళ్ళని భార్యలుగా, తల్లులుగా, మనుషులుగా కాక ఇంకా ఎలా చూడాలనుకుంటున్నాం? చాలా బాధపడింది తను. అవమానంతో దహించుకుపోయింది. కసితోటి, ఉక్రోషంతోటి నాకు దగ్గరైంది. ఆ తర్వాత చనిపోయింది. ఆ కలయిక మా ఇద్దరిలో ఎవరికీ సంతోషాన్ని ఇవ్వలేదు. ఇద్దరిలోనూ అపరాధ భావన నింపింది. నాకు పరిచయమైన ఏ అమ్మాయితోనూ ఇలా జరగలేదు. రావు ఇంక చెప్పలేక కట్ చేసేసాడు. సింధూరి చావుకి అసలైన కారణమేదో అర్థమవ్వక నరేంద్ర మరింత అయోమయంలో పడ్డాడు. రావు యూకే వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు నరేంద్ర ఇంట్లో భార్యతో కలిసి డిన్నర్ తీసుకున్నాడు. వెరోనికాలో సాత్వికత ఉంది.
అది స్వభావ సిద్ధంగా వచ్చింది. రావులో వైరాగ్యం అలాంటిది కాదు. ఒకప్పుడు అతను దక్షిణ నాయకుడు. అమ్మాయిలు అతన్ని ప్రేమించొచ్చేవారు. వాళ్ళందర్నీ కాదని వెరోనికాని వలచి వలపించి చేసుకున్నాడు. తర్వాత కూడా తన జీవన శైలిని మార్చుకోలేదు. దేనికి ఎప్పుడూ చెల్లించలేదు. వెరోనికా నిర్ణయం అతన్ని భయపెట్టింది. సింధూరి చావు అతన్ని మార్చింది. తిన్న ఆటుపోట్లకొచ్చిన వైరాగ్యం, అన్నీ అనుభవించాక వచ్చిన వైరాగ్యం అంతే. అతని నిర్ణయాన్ని, కారణం ఏదైనా ప్రశంసించింది నీరజ. వెరోనిక నరేంద్రతో ఏకాంతం కల్పించుకుని మాట్లాడింది. రావు సింధూర్ని సెడ్యూస్ చేశాడు. ఆమెని ఆత్మహత్య వైపు డ్రైవ్ చేశాడు. తన వృత్తిని ఇలాంటి వ్యవహారాలతో అతను ఎప్పుడూ కలపలేదు. సింధూరి చావు అతని వ్యక్తిత్వం మీద మొదటి మరక. అతన్ని మారమని ఎంతో కాలం సంఘర్షించాను. మారడని అర్థమయ్యాక అతని వ్యవహారాలు అతనివని వదిలేశాను. కానీ అతను ఒక స్త్రీ చావు కారణమయ్యాడు. అది నేను ఉపేక్షించడం వల్లనేమో అంది. కానీ నువ్వు వాణ్ణి వదిలేసి యూకే వెళ్ళిపోవాలనుకున్నావు. నరేంద్ర గుర్తు చేశాడు. మెత్తగా నవ్విందామె. అందులో ఎన్నో అర్థాలు. నాకతని ప్రేమలోని తీవ్రత తగ్గిందేమోనని అనుమానం కలిగింది. అలాంటిది ఏమీ లేదు. ప్రపంచంలోని దేనికి లొంగని అతను నా ప్రేమకి లొంగాడు అంది. వాడిని అసలు డబ్బు యంత్రంగా ఎప్పుడో మార్చాల్సింది. ఇలాంటి మెటీరియలిస్టులు చివరికి అయ్యేదంతే అన్నాడు నరేంద్ర. లేదు, అతనిలోని మానవీయతని చంపను. అతన్ని క్రిస్టియన్గా మారుస్తాను అంది. నరేంద్ర నవ్వాడు. మతం మారితే మంచివాడు అవుతాడా? అతని గొంతులో వ్యంగ్యం. మతం అంటే నమ్మకం. చేసిన పాపాలన్నీ చెయ్యనిచ్చి ఎప్పుడో చనిపోయాక నరకంలో శిక్షిస్తానంటుంది మీ మతం. చేసిన పాపానికి పశ్చాత్తాపపడి పరివర్తన పొందమంటుంది మా మతం. రావుకి స్వర్గ నరకాల కన్నా పునర్జన్మల కన్నా మనిషిగా బతకడం మీద నమ్మకం ఉంది జవాబిచ్చింది వెరోనిక. నరేంద్ర తర్కించలేదు. రావుని పీటర్ గానో రాబర్ట్ గానో తెల్లని దుస్తుల్లో మెళ్ళో సిలువతో ఊహించడం అతనికి సాధ్యపడలేదు. రావు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడం ఎంతగా బాధించినా నరేంద్ర దినచర్యలో మార్పు లేదు. రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లో కనిపించాడు రావు నరేంద్రకి. ఒక ఎగ్జిబిట్లో, డస్క్ టైం దాని పేరు. గోధూళి వేళ. ఎర్రటి సంధ్య వెలుతురులో సిల్హౌట్లో ఒక యువతి ముఖం. దాన్ని కప్పేస్తూ గాలికి ఎగురుతున్న వెంట్రుకలు. కిందని రావు పేరు చూడగానే అర్థమైంది ఆ బొమ్మ సింధూరిదని. వెంటనే రావుకు ఫోన్ చేశాడు. నువ్వింకా ఆమెను మర్చిపోలేదా అని అడిగాడు. ఎందుకు మర్చిపోవాలి? ఎదురు ప్రశ్న వేసి ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళావా అని అడిగాడు. వెళ్ళకపోతే ఎలా తెలుస్తుంది అన్నాడు నరేంద్ర. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. రావులో వెనకటి చురుకుతనం లేదు. మాటల్లో చైతన్యం లోపించింది. నరేంద్రకి తీవ్రమైన బాధ కలిగింది. వెరోనిక అతని నుండి విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకుందని తెలిసింది. ఎలా భరిస్తున్నావు నువ్వు ఇంత బాధని ఎవర్ గ్రీన్ రావు అని అడిగాడు నరేంద్ర. రావు విషాదంగా నవ్వాడు. సింధూరికి తన సుఖం నాతోనేనని తెలిసింది. కాని మా ఇద్దరి దారులు కలవ్వని ఊహించుకుని చనిపోయింది. వెరోనికాకి నాతో సుఖం లేదని తెలిసిన మరుక్షణాన్న నా ఇల్లు పరాయిదనిపించింది. విడాకులిచ్చేసి బయటపడింది. ఏ సంతోషం సోల్తోటి మరేది సెన్సెస్ తోటి అనే సందేహానికి ఇక్కడ చోటు లేదు. సుఖ సంతోషాలకి నిర్వచనం ఆత్మ మనసులే కాదు, దేశకాల పరిస్థితులు కూడా ఇవ్వగలుగుతాయి అన్నాడు. నువ్వింకా అక్కడెందుకు అడిగాడు నరేంద్ర. ఎక్కడ మాత్రం ఏముంది అన్నాడు రావు. అంతగా డిప్రెస్ అవ్వకు. నేను నీరజ ఉన్నాం. తిరిగొచ్చేయి. మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించు అన్నాడు నరేంద్ర అర్థింపుగా. నాకేం కాలేదు, బానే ఉన్నాను అన్నాడు రావు నవ్వేస్తూ. వెరోనికా నెంబర్ అడిగి తీసుకున్నాడు నరేంద్ర. ఆమెతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఇలా ఎలా చెయ్యగలిగావు అడిగాడు. పెళ్లి నన్ను చేసుకుని బాధ మరొక స్త్రీ కోసం పడుతుంటే ఏం చెయ్యను? అంతకన్నా ధైర్యంగా ఇద్దరూ విడాకులు తీసుకుని పెళ్లి చేసుకుని ఉంటే సంతోషించేదాన్ని. రావు హిపోక్రసీ భరించగలిగే ఓపిక పోయింది నాకు. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. అయినా ఎందరో అమ్మాయిలు మా మధ్య. నన్నేమో ప్రేమించానంటాడు, వదిలిపెట్టి ఉండలేనంటాడు. ఇదేనా ఇండియన్ కల్చర్ అనిపించిన క్షణాన్న అతనిలోని చాం పోయింది. ఇప్పుడు ఈ జీవితం చాలా బాగుంది. సెంటిమెంట్స్ ఇమోషన్స్ లేవు. ఒకరితో ఒకరం మంచిగా ఉండాల్సిన నైతిక బాధ్యత ఇద్దరికీ సమానంగా ఉంది. ఎవరిలో తేడా కనిపించినా ఎవరి దారి వాళ్ళది అంది. సింధూరి చావుకైనా పతనానికైనా మొదటి కారణం ఆమె భర్త.
తర్వాత ఆమె కుటుంబం, ఆ పైన చుట్టూ ఉన్న సమాజం. తామివ్వగలిగిందే ఇచ్చారు తప్ప ఆమె ఏం కోరుకుందో ఎవరూ పట్టించుకోలేదు. అసలు ఈ సమాజమే పెద్ద అసైలంలా మారుతోంది. బలహీనులు దాని నుంచి తప్పించుకోవడానికి మెంటల్ హాస్పిటల్స్లో తలదాచుకుంటున్నారు. మనం ఏం సంస్కర్తలం కాదు సమాజాన్ని ఉద్ధరించడానికి. నువ్వు ఈ సత్యాన్వేషణ మానేసి ప్రాక్టీస్ మీద శ్రద్ధ పెట్టకూడదు నరేన్. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, ప్రొఫెషన్లో పోటీ బాగా ఉంది. ఇదివరకులా నేను అంతంతసేపు నిలబడి అన్నేసి గంటలు ఆపరేషన్లు చేయలేకపోతున్నాను అంది నీరజ కొంత విసుగును ప్రదర్శిస్తూ. ఈ మధ్య తరచుగా అదే మాట అంటోందామె. నువ్వు సంపాదించటం లేదు, ఖర్చులు అవసరాలు పెరిగాయి, నువ్వు సంపాదించకపోవడం నాకు అదనపు బాధ్యత అవుతోందని. అలా అంటేనేనా అతను మారతాడని ఆశ. మనకున్నది చాలదా, ఇంకా ఎందుకు సంపాదించాలి అడిగాడు నరేంద్ర. సంపాదించకేం చేస్తావు? ఆలోచించి ఆలోచించి గెడ్డాలు మీసాలు పెంచుకుని సన్నాసుల్లో కలిసిపోతావా చిరాగ్గా అడిగింది. అలా అడిగాక ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. డబ్బు సంపాదించకపోతే సోషల్ సర్వీస్ చేయి, ఉచితంగా వైద్యం చెయ్యి నరేన్. మనిషి అన్నాక ఒక ఖచ్చితమైన గమ్యం ఉండాలి, అది సాధించాలనే ఆకాంక్ష ఉండాలి. నిన్నిలా వదిలేస్తే ఏమైపోతావో తెలియటం లేదు అంది రుద్ధస్వరంతో. నరేంద్ర చెల్లించిపోయాడు. సింధూరి మరణం కన్నా, రావు నిర్వేదం కన్నా నీరజ కన్నీరు అతన్ని బలంగా మార్చింది. సిటీ సెంటర్లో పెద్ద హాస్పిటల్ కట్టే ప్రయత్నంలో పడ్డాడు నరేంద్ర. అతను నీరజ ప్రేమించుకోలేదు, పెళ్లి మాత్రం చేసుకున్నారు. వాళ్ళిద్దరి అభిప్రాయాలు మనస్తత్వాలు కలవు. అయినా ఒకరి పట్ల ఒకరికి పూర్తి అవగాహన ఉంది. ఇద్దరు మంచివాళ్ళు, ఇద్దరు మంచి వ్యక్తులు గొప్ప ప్రేమికులు కాకపోవచ్చు గాని భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, సామాజికులుగా సఫలమవుతారు. హాస్పిటల్ నిర్మాణం పూర్తవుతుంటే నరేంద్ర గుండె ఆనందంతో నిండిపోతుంది. ఎదుగుదల అనునిత్యంగా ఉంటూ ప్రస్ఫుటంగా కళ్ళకు కనిపిస్తూ ఉంటే మనిషికి చాలా తృప్తి ఉంటుంది. మానసికంగా ఎదగడానికి ఇప్పటి సమాజంలో చాలా అవరోధాలున్నాయి. అదొక గమ్యం లేని ప్రయాణం, తుది మొదలు లేని వెతుకులాట. అందుకే చాలా మంది ఇంటలెక్చువల్స్ లో పర్వర్షన్ వస్తుంది. ఇంకా చాలా మంది మెటీరియలిస్టులుగా మారిపోతున్నారు. నరేంద్ర రెండో దారి పట్టాడు. అలాంటిదేమీ దొరక్క సింధూరి ఆత్మహత్య చేసుకుంది. రావు యూకే నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళాడు. అక్కడి నుంచి ఆస్ట్రేలియా, కెనడా. సింధూరి జ్ఞాపకం అతన్ని వెంటాడుతోంది. అన్వేషణలో పడ్డాడు. మనిషిలో స్థిరత్వం తప్పింది. దిలీప్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఈసారి కూడా పెళ్లి చూపుల్లో వెతుక్కునే. ఆ అమ్మాయి నీరజకి బంధువు. పెళ్లికి నీరజ, నరేంద్ర వెళ్లారు. దిలీప్ కొత్త భార్యతో కలిసి పార్టీలకు వస్తున్నాడు. ఆ అమ్మాయి చీర జాకెట్లే వేసుకుంటోంది, కాకపోతే చుడిదార్లు. హిప్ హ్యాంగర్ జీన్స్ వేసుకుని టాప్లెస్ గా ఎప్పుడూ ఎక్కడా కనిపించలేదు నరేంద్రకి. దిలీప్ ఆమె కూడా బెల్లీ డిజైన్స్ కొనిచ్చాడేమో నరేంద్రకి తెలియదు. ఎందుకంటే ఆమె నుంచి వారధిగా మరో రావు లేడు. ఆమె సింధూరి కాదు.